హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇంజనీరింగ్ సర్వీస్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించింది. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. అండ్ మనకు మోడిఫికేషన్ ఓటీఆర్ ప్రొఫైల్ అనేది ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు. అప్పటి వరకు అయితే మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 18th సెప్టెంబర్ నుండి 8 అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకోండి. మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. సో మీకు సంబంధించినది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా మీరు ఇక్కడ రీడ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం యూపీఎస్సీకి సంబంధించిన ఇంజనీరింగ్ సర్వీస్ 2024 సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఈ యొక్క వెబ్సైట్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ అయితే నేను వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మీరు చేసుకున్న తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ మోడ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ద్వారా చేస్తే ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేసి ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. తర్వాత లాగిన్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. తర్వాత మీకు ఓటర్ ఐడి వస్తుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఓటర్ ఐడి అయితే వస్తుందన్నమాట. సో మీ యొక్క ఓటర్ ఐడి అండ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఆప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనమైతే లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. మీరు ఇక్కడ ఒకవేళ ఓటీఆర్ ప్రొఫైల్ అనేది ఎడిట్ చేయాలనుకుంటే అప్డేట్ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ ఉంటే. సో ఈ విధంగా అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇంజినీరింగ్ సర్వీస్ ప్రైమరీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ 2025. సో ఈ విధంగా అయితే మనకు చూపెడుతుంది. ఇక్కడైతే మీరు ఓటీఆర్ ఏదైనా మీరు ప్రొఫైల్ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. సో తర్వాత అయితే మనకు లాస్ట్ డేట్ అయితే వాళ్ళు ఇచ్చారన్నమాట. అప్పటి వరకు అయితే చేసుకోవాలి ఎడిట్ ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్ అనేది. తర్వాత ఇక్కడైతే ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ 1, 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ యెస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది పార్ట్ 1 అయితే వస్తుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రెస్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ పేరెంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎడ్యుకేషనల్, తర్వాత ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, తర్వాత అచీవ్‌మెంట్, ప్రైజెస్, మెడల్స్ సంబంధించిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అయితే అవ్వాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ మనకు ఓటీఆర్ ప్రొఫైల్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మదర్ టంగ్ అనేది ఏది ఉంటదో తెలుగా, హిందీ, ఇంగ్లీష్ అనేది దీంట్లో జాగ్రత్తగా అయితే ఇక్కడైతే చూసి సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ప్లేస్ డేట్ ఇక్కడ ఎక్కడైతే మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ ఇండియనా, అదర్ కంట్రీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క సిటీ లేదా టౌన్, విలేజ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్స్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్. సో ఇక్కడ ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీఆ, జనరలా, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. కేటగిరీకి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అనేది. సో మీ యొక్క సర్టిఫికేట్ నంబర్, తర్వాత డిసిషన్ అథారిటీ. సో ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో సో అదైతే ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ యూటు యూజింగ్ ఇక్కడ అథారిటీ. సో ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో దానికి సంబంధించిన ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇయర్‌లో అయితే ఇక్కడ మనకు రిలీజ్ అయిందో ఆ యొక్క ఇయర్, తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ మంత్ అనేది దీంట్లో జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ అడ్రెస్ ఇక్కడ ఇష్యూ. సో ఆ యొక్క సర్టిఫికేట్ ఎక్కడ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఫుల్ అడ్రెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేమ్ ఆఫ్ క్యాస్ట్, ట్రైబ్, కమ్యూనిటీ. సో మీ యొక్క క్యాస్ట్ అనేది ఏముంటాయి కదా! సో అంటే వేరే సంబంధించిన క్యాస్ట్ అనేది. సో అదర్ క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత క్యాస్ట్, ట్రైబ్, సీరియల్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. మనకు సర్టిఫికేట్ పైన అయితే
సెంట్రల్ లిస్ట్ సంబంధించిన లేదు, మీకు వేరే సంబంధించిన అనేది ఉంటాయి. సో, దానికి సంబంధించిన ఇక్కడ సీరియల్ నంబర్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డ్. సో, మీకు సంబంధించిన ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్‌లా, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటో ఐడీ, ఓటర్ ఐడీ దీంట్లో ఉంటే ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ సంబంధించిన ఇక్కడైతే ప్రొవైడ్ కన్సల్ట్ ఆధార్. సో, మీరు దీనికి సంబంధించిన ఇక్కడ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ నంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వేరే ఉంటే వేరే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ ఎగ్జామినేషన్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డూ యూ అవైలబుల్ పర్సనల్ ఇక్కడ యెస్ చేసినా, నో చేసినా ఏమైతే పర్వాలైతే లేదు. సో, ఇక్కడ యెస్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. అడ్రస్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో, ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్. సో, మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో, ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ, తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ మీకు కరెస్పాండర్స్ ఇక్కడ ఉన్నాయి కదా! సో, మనకు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా! సో, రెండిటి మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటే ఇక్కడైతే క్లిక్ టు పర్మనెంట్ పోస్టల్ అడ్రస్ అండ్ కరెస్పాండర్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. మనకు 2 ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడ సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఫోటో అండ్ సైన్ అప్‌లోడ్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడైతే మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ యాక్సెప్టబుల్ ఫోటో అనేది ఇచ్చేసి మనకు 550 పిక్సెల్ విడ్త్, తర్వాత 550 పిక్సెల్ హైట్ అనేది ఉండాలి. ఇక్కడ ఇక్కడ 300 ఇక్కడ 20 నుండి 300 కేబీస్ అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఇక్కడ ఫోటో కింద మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ టేక్ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో ఆ యొక్క డే, మంత్, ఇయర్ అయితే ఉండాలి కింద. మీ యొక్క నేమ్ కింద ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి తర్వాత ఫోటో అనేది ఎప్పుడైతే తీసుకున్నారో దానికి సంబంధించిన ఇక్కడైతే ఫోటో డేట్ అనేది ఇచ్చేసి ఈ విధంగా ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే అవుతుందన్నమాట. సో, క్లారిటీగా అయితే ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ చేసేయండి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా! సో, ఈ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఇక్కడ పిక్సెల్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకు యాక్సెప్టబుల్ వచ్చేసి సిగ్నేచర్ ఈ విధంగా ఉండాలి. సో, బ్లర్ అయితే ఉండొద్దు. తర్వాత ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా ఉంటే యాక్సెప్ట్ అయితే కాదు. సో, ఈ విధంగా అయితే యాక్సెప్ట్ అయింది. మంచిగా సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత అగ్రీ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మాట్రిక్యులేషన్ 10th అనేది. సో, ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ పాస్‌వర్డ్ వచ్చేసి ఇక్కడ 10th అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ క్లాస్ గైడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఫస్ట్ సెకండ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, సెకండ్ ఉంటే ఇక్కడ సెకండ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్. సో, మీకు 10థ్‌లో ఎంత మార్క్స్ పర్సెంటేజ్ ఉన్నాయో అన్నైతే ఇక్కడైతే కలెక్ట్ చేసి ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు సీజీపీఏ స్కోర్ ఉంటే ఇక్కడ సీజీపీఏ స్కోర్ ఇచ్చేసేయండి. తర్వాత ఔట్ ఆఫ్ స్కోర్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి అన్నమాట. సో, కావాలంటే ఇక్కడైతే మీకు సంబంధించిన సీజీపీఏ అనేది స్కోర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఔట్ ఆఫ్ స్కోర్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది మనకు తీసుకుంటుంది. ఒకవేళ లేకపోతే మీరు సింపుల్‌గా దాన్నైతే మీరు ఇక్కడైతే ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చేస్తే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఎప్పుడైతే ఇక్కడ 10థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది తెలుగు, ఇంగ్లీష్ అని ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది స్టెప్ బై స్టెప్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో మెన్షన్ అనేది చేసేయండి. సో, అన్ని 6 సబ్జెక్ట్ ఉంటే 6 సబ్జెక్ట్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అనేది చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు 10థ్ క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ 12th మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడైతే మీరు స్టేటస్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ అపియరింగ్ ఉంటే ఇక్కడ అపియరింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ మీరు 12థ్‌లో ఇక్కడ వేరే విధంగా అపియరింగ్ కాకుండా మీరు పాస్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ చేసేసి ఇక్కడ మీరు పాస్ ఉంటే ఇక్కడ కంప్లీట్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, ఇక్కడైతే జాగ్రత్తగా ఇక్కడ కేర్‌ఫుల్‌గా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియేట్‌లో మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో, ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు స్కోర్ ఉంటే ఇక్కడ స్కోర్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇయర్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఇక్కడ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఫుల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. లేదా ఆల్ జనరల్ సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క నేమ్, స్కూల్ నేమ్, ద ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో, ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మీరు గ్రాడ్యుయేషన్ ఇక్కడ కంప్లీట్ చేసారా అపియరింగ్ ఉంటే ఒకవేళ మీరు అపియరింగ్ ఉంటే ఇక్కడ అపియరింగ్ మీద క్లిక్ చేసేసి మనకు ఏదైనా డీటెయిల్స్ అయితే అడగదు.
సో మీరు ఇక్కడ అపియరింగ్ అయిపోతే మీకు సంబంధించిన ఇక్కడ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నారో. సో ఆ యొక్క స్ట్రీమ్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే సంబంధించిన ఈ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఓకేలా మీరు అపియరింగ్ కాకపోతే ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా డీటెయిల్స్ వస్తుంది. సో స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన స్ట్రీము. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ గ్రూప్ అనేది. తర్వాత మీ యొక్క మార్క్స్ ఇక్కడైతే ఫస్ట్ డివిజన్ ఫస్ట్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మార్క్స్ పర్సెంట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్కోర్ ఉంటే చేసిన లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసి తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఎన్ని సబ్జెక్ట్ ఉంటుందో అన్ని సబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్. సో మీరు ఏ బోర్డు నుంచి ఇక్కడ పాస్ అయ్యారో యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో మనకు ఇక్కడైతే ప్రతిదీ బోర్డ్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే డెస్టినేషన్ అథారిటీ. సో ఇక్కడ మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇష్యూ డేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో మీ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా మనకు జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డెస్టినేషన్ ఇక్కడ ఇష్యూ చేయబడిన అథారిటీ ఎవరైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫుల్ అడ్రస్ ఇష్యూ అథారిటీ ఎవరి చేత ఇష్యూ చేయబడిందో అదైతే ఇచ్చేసేయండి. లేకపోతే మీరు ఇక్కడ ఇష్యూ చేయలేదు మీకు తెలియదు కాకపోతే ఇక్కడ వదిలేయండి. తర్వాత డూ హ్యావ్ బేసిక్ ఇక్కడ ఎడ్యుకేషనల్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఫారిన్ సంబంధించింది. సో ఇక్కడైతే ఇక్కడ ఫారిన్ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇక్కడ ఏజెంట్ లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఇది మనకు సంబంధించిన అథారిటీ అండ్ ఇక్కడ ఇష్యూ ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మెండేటరీ అడుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనకు యాడ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ ఇక్కడ మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే మనకు 1 MBలో పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. ఓన్లీ మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు బ్లర్ అయితే ఉండదు డాక్యుమెంట్స్‌లో. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడైతే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అంటే మనం పీడిఎఫ్ ఫార్మాట్‌లో కంపల్సరీ అయితే ఉండాలి 1 MBలో. తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ ఇక్కడ క్లెయిమ్ బిలాంగ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సపోర్ట్ ఏదైనా ఏజ్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. సో ఇక్కడ మెండేటరీ అయితే అడిగారన్నమాట. సో ఈ మెండేటరీ ఉన్నది కంపల్సరీ అయితే ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ హెయిలింగ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత అచీవ్‌మెంట్స్ సంబంధించినవి ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. ఎక్స్‌పీరియన్స్ సంబంధించినవి. లేకపోతే సింపుల్‌గా అనేది వదిలేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు పేరెంటల్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా? సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడ రైట్ మార్క్ అనేది వచ్చేస్తుంది డాక్యుమెంట్స్‌లో. ఆ తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క నేషనాలిటీ ఫాదర్ అనేది ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రొఫెషన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ టీచింగ్, మెడిసిన్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిలవెంట్ ఏవైనా ఇక్కడ అడ్రస్ ఉంటే ఇక్కడ సేమ్ కరెస్పాండెన్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ కరెస్పాండెన్స్ మీద క్లిక్ చేసేసి సేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు సేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ సర్వీస్ ఇండికేట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి అన్నమాట. ఒకవేళ నాట్ అప్లికేబుల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్‌లో నాట్ అప్లికేబుల్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫాదర్ డిక్రీస్ ఇన్‌కమ్ అనేది ఉంటే ఇక్కడైతే 0 ఇచ్చేసేయండి. లేకపోతే మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఫాదర్ ఆర్డినరీ ఇక్కడ బిలాంగ్స్ టు అనేది దీంట్లో అయితే మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఫాదర్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత మదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మదర్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు మదర్ నేమ్ వచ్చేసింది. నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొఫెషన్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది కరెస్పాండ్ అడ్రస్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లేదా ఫాదర్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఫాదర్ అడ్రస్ వస్తుంది. తర్వాత మీ మదర్ సర్వీస్ అనేది ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అంటే ఇచ్చేసేయండి దీంట్లో. తర్వాత అనిమల్ ఇన్‌కమ్ మదర్‌ని వచ్చేసింటే మీకు సంబంధించిన మదర్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ అనేది ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్, ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు
ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తుంది. సో యువర్ ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడైతే సెంట్రల్ పిఎస్ఏ అనేది దీంట్లో అయితే చేయండి. లేకపోతే నాట్ అప్లికబుల్ మీద క్లిక్ చేసింది. తర్వాత హ్యావ్ యూ బీన్ ఎవర్ ఇక్కడ ఎంప్లాయిడ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ హ్యావ్ యూ బీన్ డిబార్డ్ బై యూపీఎస్సీ. సో మీరు యూపీఎస్సీ నుండి డిబార్ అయినారు అంటున్నారు. ఉంటే ఎస్ చేయండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత హ్యావ్ యూ అపేర్డ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్. సో మీరు ఆఫ్టర్ ఇయర్లో మీరు ఎప్పుడైనా అపేర్ అంటే ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటున్నారు. ఎస్ దానికి సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసిండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసిండి. తర్వాత హ్యావ్ యూ యాక్సెప్ట్ ఆల్ లొకేషన్ సర్వీస్ పోస్ట్ బికాస్ సివిల్ ఏ సర్వీస్ ఇక్కడ ఎగ్జామినేషన్ మిడిల్ ఏరియా. సో మీకు సంబంధించిన ఇక్కడ ఆల్ ఇండియాలో మనకు సర్వీస్ పోస్ట్ అనేది ఉంటుందని అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే దీంట్లో అయితే మెన్షన్ చేయండి. మీకు సంబంధించిన ఇక్కడైతే మీకు అలాటెడ్ అనేది వాళ్ళు ఇస్తారు. అదైతే వారు ఇక్కడైతే మెన్షన్ చేసిండి. లేకపోతే మీరు కాకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ చదివి ఇక్కడైతే చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అచీవ్మెంట్ ప్రైజ్ మెడల్ అదర్స్ అనేది దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ప్రైజ్ సంబంధించిన అనేది వస్తాయి. సో మీకు ప్రైజ్ మెడల్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ ఉంటే ఇక్కడైతే దీంట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేయండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ ఇక్కడ మనకు ఫ్యామిలీస్ కానీ ఏమైనా ఫాలోయింగ్స్ ఉంటే ఇక్కడ స్క్వాడ్స్ కానీ ఇక్కడైతే ఉంటే ఏజ్ అండి. లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఇది ఫ్లాట్ సంబంధించింది. సో ఉంటే ఏజ్ అండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత మీకు మెడల్స్ ఏమైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత లాంగ్వేజెస్ ఇక్కడ లాంగ్వేజ్ వస్తే మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ఈ విధంగా స్పీక్ ఓన్లీ ఇక్కడైతే మీకు మాట్లాడడం కానీ చదవడం కానీ ఏమొస్తుందో ఈ విధంగా లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత రైట్ వైట్ స్పీక్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసి ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్వర్డ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఇక్కడ వాళ్ళు లాంగ్వేజ్ అన్నారు. సో ఇక్కడైతే ఉన్న లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా అయితే యాడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ కంపల్సరీ అయితే రిక్వైర్డ్ అయితే ఇచ్చారు. సో మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో అదైతే దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేస్తే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు అచీవ్మెంట్ ప్రైజ్ మెడల్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఎడిట్ చేసేసి మీరు ఇక్కడైతే 10th అనేది ఇచ్చేసేయండి. సో ఎందుకంటే మనకు 10th సంబంధించిన క్లాస్ సంబంధించిన కాబట్టి ఇక్కడైతే మీరు ఇక్కడ డిలీట్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి అయితే దీంట్లో అయితే మీ యొక్క లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడైతే మీరు ఎగ్జామినేషన్ పాస్వర్డ్ వచ్చేసి మీరు 10th అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు స్పీక్ ఓన్లీ తర్వాత మాట్లాడడం రాయడం దీంట్లో అయితే వస్తుందో ఆ యొక్క లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత రైట్ స్పీక్ అనేది దీంట్లో అయితే మెన్చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది అన్ని మనకు గ్రీన్ మార్క్లో అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు కావాలంటే వ్యూ లేదా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ విధంగా గ్రీన్ మార్క్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు అగ్రీ అయితే అయిపోతుంది. సో మనకు పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వ్యూ పార్ట్ 1 3. ఆ తర్వాత మనకు పార్ట్ 2 అనేది దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇక్కడ నుండి అయితే అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఈ విధంగా ప్రివ్యూ చూసిన తర్వాత ఇక్కడ సిటిజన్ తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత మన యొక్క ఇక్కడ డీటెయిల్స్ అయితే కొన్ని అయితే ఆటోమేటిక్‌గా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడైతే మీరు ఆల్రెడీ పాస్డ్ రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ అపియరింగ్ ఇక్కడ ఈ విధంగా ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటే దీని మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఆధార్ డీటెయిల్స్ అయితే వచ్చేసింది. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీద క్లిక్ చేసేస్తే మనకు కోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క కోడ్ అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే మీరు ఇక్కడైతే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా కోడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు కోడ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆధార్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా అయితే చూసుకోండి అన్నీ. తర్వాత ఇక్కడ ఇంజినీరింగ్ సర్వీస్ సంబంధించింది. సో ఇక్కడ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇంజినీరింగ్ సర్వీస్ ఇక్కడ స్టేజ్ ఎగ్జామినేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు దగ్గర ఉన్న సిటీ అనేది ఎగ్జామినేషన్ సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ
ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ 1, 2 సార్లు జాగ్రత్త ఇక్కడ సెలెక్ట్ అయితే చూసుకోండి. సో, తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఇక్కడ క్యాప్చర్ ఒకటి ఉంది కదా! సో, ఇక్కడ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి ఫస్ట్ జాగ్రత్తగా. సో, ఈ విధంగా జాగ్రత్త ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 3 ఉన్నదా? సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు సంబంధించిన అనేది అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, మీరు ఇక్కడైతే అన్ని క్లారిటీగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో, మనకు పార్ట్ 3 అన్నమాట. సో, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాలి. సో, ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది దీంట్లో మెన్షన్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. మీ యొక్క ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూపెడుతుంది. సో, ఇక్కడైతే అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే చూసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, అన్ని ప్రివ్యూ అయినదన్నమాట. సో, ఈ విధంగా అయితే మీకు సంబంధించినది ఇక్కడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ యూజ్ 1-3 అండ్ మన ప్రిఫరెన్స్. సో, మీరు సంబంధించినది ఈ యొక్క పోస్ట్‌లో మీరు ఇక్కడైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ విధంగా, తర్వాత థర్డ్ అని, తర్వాత ఇక్కడ సెకండ్ అని, ఇక్కడ ఈ విధంగా ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, తర్వాత సిక్స్త్ ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది అయిపోతుంది. సో, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ప్రివ్యూ అన్నమాట. సో, ఇక్కడైతే అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం డిక్లరేషన్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ బర్త్ ప్లేస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క విలేజ్ టౌన్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్కూల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ అనేది ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి విలేజ్ టౌన్ అనేది ఎక్కడైతే చదువుకున్నారో అది ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టేయింగ్, సో, మీరు 15 ఇయర్స్ నుండి ఎక్కడైతే స్టేయింగ్ చేస్తున్నారో ఆ యొక్క విలేజ్ టౌన్ స్టేట్ అయితే ఇచ్చేసేయండి దీంట్లో. ఆ తర్వాత ఇక్కడైతే టేకింగ్ అకౌంట్ ఇక్కడ ప్లేస్ బర్త్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. రూరల్, అర్బన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత డిసిప్లిన్ అయితే సబ్జెక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీడియం ఇక్కడ ఇంట్రొడక్షన్ అనేది ఇంగ్లీష్, హిందీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ లెవెల్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత టైప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. ఫాదర్ ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాలన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి పేరెంట్ ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ ఆధార్ ఉంటే ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ దగ్గర క్లిక్ చేసేయండి. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ అటెండెడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెండ్ ఇక్కడ ఇంజినీరింగ్ సర్వీస్ అంటే ఇక్కడ వచ్చి ఇచ్చేసేయండి. లేకపోతే 0 అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంజినీరింగ్ సర్వీస్ అనేది దీంట్లో అయి ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ 2 రిఫరెన్స్ అనేది ప్రియారిటీ అయితే ఇచ్చేయాలన్నారు. మీరు బెటర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయాలి అగ్రీ అనేది. తర్వాత ప్రియారిటీ సెకండ్ అనేది ఇచ్చేసేయండి. అంటే ఇక్కడ వేరే వేరే అయితే ఇవ్వాలి. తర్వాత సస్పెన్స్ ఆర్ సెలెక్టెడ్ సివిల్ అనేది ఇచ్చేసేయండి. ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. సో, దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ దీంట్లో అయితే ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే సేవ్ అండ్ ఆ తర్వాత ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి మీరు ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే చూసుకోండి అన్ని క్లారిటీగా. తర్వాత ఇక్కడ హావ్ యూ సీన్ ద ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా! సో, ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ ఉంది కదా! సో, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ 3 ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నో చేంజ్ అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడైతే పార్ట్ 1 కంప్లీట్. తర్వాత వ్యూ పార్ట్ 2 ఇక్కడ అప్‌లోడ్ అప్లికేషన్. తర్వాత పార్ట్ 3 ఇక్కడ ఫార్మ్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే మనకు లాస్ట్‌కి వచ్చేసి సెంటర్ సెలక్షన్ ఇక్కడ డిక్లరేషన్ అయితే చేయాలి. సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి లాస్ట్‌కి వచ్చేసి. సో, ఫైనల్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా డిక్లరేషన్ చూసుకున్న తర్వాత
ఐ హావ్ రీడ్ ద డిక్లరేషన్ అగ్రీ అనేది ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చూపెడుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు ప్రింట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసేస్తే మన యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు వ్యూ ప్రింట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. అండ్ మీ యొక్క స్టేటస్ అనేది పార్ట్ 1, పార్ట్ 4 సంబంధించిన అప్లికేషన్ అనేది ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీ యొక్క అప్లికేషన్ హిస్టరీ అనేది దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు యూపీఎస్సీ ఇంజినీరింగ్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్‌లో అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.